హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నిర్మల్ జిల్లా బైంసా మండలం వానల్పాడు గ్రామంలో చింత చెట్టుకు స్వయముగా దుర్గమాత వెలిసింది. చూద్దాం రండి. మనం వానల్పాడు ఎలా వెళ్ళాలి అంటే బైంసా నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు టికెట్ 20 రూపాయలు ఉంది. నిర్మల్ జిల్లా నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిర్మల్ టు బైంసా వెళ్లే మార్గంలో వానల్పాడు ఉంది. వానల్పాడు సమీపంలో ఎల్లమ్మ గుడి ఉంది. ఎల్లమ్మ గుట్ట కూడా అంటారు. ఇక్కడ ఎల్లమ్మ గుట్ట పైన ఎప్పుడు నవరాత్రుల సమయంలో దుర్గమాతని పెట్టలేరు. ఈ సంవత్సరం దుర్గమాత నవరాత్రుల సందర్భంగా దుర్గమాతని పెడదామని ఎల్లమ్మ గుడి పక్కనే ఒక మండపం నిర్మించారు. గ్రామస్తులు అక్కడ పనులు చేస్తున్న సమయంలో కొందరు యువకులు పక్కనే ఉన్న చింత చెట్టు కిందికి విశ్రాంతి కోసం వెళ్లారు. అప్పుడు చెట్టు కింద కూర్చున్న వాళ్ళు చెట్టు వైపు చూశారు. అప్పుడు చెట్టుకు దుర్గమాత అమ్మవారు ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే అక్కడున్న వాళ్ళందరికీ చెప్పారు. వెంటనే అందరూ చెట్టు కిందకు వచ్చి చూశారు. సాక్షాత్తు దుర్గమాత అని గుర్తించారు. అప్పుడు పూజలు చేయడం స్టార్ట్ చేశారు. ఈ దుర్గమాతని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా మంది వస్తున్నారు. ఇక్కడ రోజు అన్నదానం కూడా జరుగుతుంది. ఇక్కడ చాలా పెద్ద జాతరగా అయితే జరుగుతుంది. ఇక్కడ స్టార్టింగ్లో చూసినప్పుడు ఫోటోలు తీసి ఇక్కడ బ్యానర్ రూపంలో పెట్టారు. చూడండి. ఇప్పుడు పదండి, మనం దర్శనం చేసుకుందాము. ఇక్కడ ఎల్లమ్మ గుడి కూడా ఉంది. మనం దర్శనం చేసుకోవచ్చు. ఎల్లమ్మ గుడి పక్కకు ఈ సంవత్సరం కొత్తగా నిర్మించారు ఒక మండపం. ఆ మండపం లోపల అయితే ఈ సంవత్సరం దుర్గమాతని పెట్టారు. ఆ మండపం పక్కకే ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చింత చెట్టుకు అయితే స్వయముగా దుర్గమాత వెలిసింది. ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం. పదండి. ఇక్కడ అన్నదానం ఉంటుంది. రేకుల షెడ్డు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలి మనం. ఇదే దుర్గమాత చింత చెట్టుకు స్వయముగా వెలిసింది. దర్శనం చేసుకోండి. ఇక్కడ ఒక మండపం నిర్మించారు అని చెప్పాను కదా, ఎల్లమ్మ గుడి పక్కన. ఇదే మండపం. ఈ సంవత్సరం కొత్తగా దుర్గమాతని పెట్టారు. దీని పక్కకే చింత చెట్టు ఉంటుంది. దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అన్నదాన సత్రంకు వెళ్దాం. పదండి. ఇదే అన్నదాన సత్రం. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇక్కడ అన్నం పెడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.